మొత్తంగా చూసుకుంటే ఎంతమందికి ఉపాధి అనేది కల్పిస్తుంది ఈ ఐటీ సెక్టార్ అనేది. ఈ రాష్ట్ర ఐటీ సెక్టార్ ఏదైతే ఉందో హైదరాబాద్, వరంగల్, నల్గొండ లాంటి టైర్ 2 సిటీస్లో కూడా ఐటీ టవర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో 9,05,000 మందికి ఉపాధి అనేది కల్పిస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెన్ కంపేర్డ్ విత్ 2021, 2022లో. సార్ అదేంటి సార్, మనకి 2024లో రిలీజ్ అయిన ఏదైతే మనం చెప్పుకున్న సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 కంపారిజన్ చేసినాం కదా, అంటే ఇప్పుడు మనకి సర్వేలో ఆ డాటా అనేది స్పష్టంగా లేదు కాబట్టి 2022 నాటికి ఇంతమంది ఉన్నారన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకొని చాలు, ఓకేనా. సో ఇది కూడా జాతీయ వృద్ధి రేటు కంటే అధికంగానే ఉంది. ఆబ్వియస్లీ మనకి హైయెస్ట్ లెవెల్లో చూసుకుంటే సర్వీసెస్ పరంగా చూసుకుంటే డామినేటెడ్ సెక్టార్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఆబ్వియస్లీ ఇది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఎగుమతులు మరియు ఉపాధి రెండిట్లోనూ అసాధారణమైన పనితీరును ఐటీ రంగంలో ఆవిష్కరణలు మరియు పెట్టుబడులు ప్రముఖ గమ్యస్థానంగా తెలంగాణ స్థానాన్ని పటిష్టం చేస్తుంది. గూగుల్ లాంటి సంస్థలు కానీ, ఓకేనా. సో ఇలాంటి ఏదైతే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ ఏదైతున్నాయో సో అవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ అంటే వాళ్ళ ఏదైతే యుఎస్ఏ లాంటి ప్రధానమైన మెయిన్ బ్రాంచెస్ తర్వాత వాళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి.